వివరాలు మా ప్రతినిధి అందిస్తారు ప్రవీణ్ చెప్పండి పోలింగ్ ఏర్పాట్లు పూర్తయినట్లేనా సో థ్యాంక్ యూ నరేష్ నంద్యాలలో చూసుకున్నట్లయితే నంద్యాల అసెంబ్లీ పరిధిలో 7 నియోజకవర్గాలకు సంబంధించి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని అధికారులు రేపు ఉదయం నుంచి జరగబోయే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసేటప్పటికే దాదాపుగా ఇక్కడ ఉన్న ఎటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా అందరూ ఇక్కడ నుంచి చేసి వాళ్ళు కేటాయించిన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సందర్భంగా అంటే సాయంత్రం నంద్యాలలో 6 గంటల నుంచి 7 గంటల వరకు కొంత వర్షం పడడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికి కూడా నందికొట్కూరు ప్రాంతానికి ఇంకా ఇప్పుడిప్పుడు మాత్రమే అభ్యర్థులు చేరుకుంటూ అంటే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కేటాయించినటువంటి ఈవీఎంలు చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రాంతాల్లో అంటే బనగానపల్లి డోన్ ప్రాంతాలు ఇప్పటికి కూడా కొంత చెదురుముదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ 144 అంటే బనగానపల్లిలో 144 సెక్షన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఓవరాల్గా కర్నూలులో చూసుకున్నట్లయితే మొత్తంగా 3780 పోలింగ్ కేంద్రాల్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 37 మంది ఎస్ఐలు 14 మంది డిఎస్పీలు దాదాపుగా 120 మంది ఎస్ఐలు పూర్తిగా ఇక్కడ ఉన్న బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా నంద్యాల పరిధిలో ఉన్నటువంటి నందికొట్కూరు డోను ఆత్మకూరు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా సమస్యాంతర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపుగా అన్ని సమస్యాంతర ప్రాంతాల్లో కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎవరైనా ఎటువంటి ప్రలోభాలకు పాల్పడినా కూడా వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనకు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా 31,72,413 ఓటు ఉన్నారు. దాదాపు మెయిల్ 15 లక్షల మంది 75,240 మంది మెయిల్ ఓటర్స్ ఉండగా ఫిమేల్ చూసుకున్నట్లయితే 15,96,633 మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ప్రాంతాల వారీగా కొంచెం విభజన చేసి అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు చెప్పారు. దాంతోపాటుగా ఆర్ఓలు ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసుకోవడము ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత ఉండడంతో కర్ణాటక నుంచి దాదాపుగా 42 మంది ప్లాటూన్స్ సిబ్బంది తెచ్చుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రాంతం కావటము ఇప్పటికే ప్రలోభాలకు గురి చేస్తూ ఉండడంతో ఇప్పటికే ఆళ్ళగడ్డ కానివ్వండి బనగానపల్లి కానివ్వండి ఎటువంటి అంటే ఓటర్లకి ఇంకా ప్రలోభాలకు గురి చేస్తూ ఉండడంతో బహిరంగంగానే మనీ పంచుతున్నారని చెప్పేసి అభియోగాలు రావడంతో కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో జట్లం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా అంటే 144 సెక్షన్ విధించడము ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా రెడ్డి కాపు ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కావడంతో వీళ్ళందరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి అంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి మనకి ఉన్న ప్రాంత హలో ప్రవీణ్ చెప్పండి. నరేష్ చూసుకున్న మొత్తంగా ఇక్కడ ఉన్న ప్రాంతాలు అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లు 7 సెగ్మెంట్లు కూడా పూర్తిగా అధికారులు అంటే ఇప్పుడు చేరుకున్నారు. కాకపోతే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కంప్లీట్ గా వర్షం పడడంతో ఇప్పుడిప్పుడే నందికొట్కు ప్రాంతానికి చేరుకున్నారు. దాంతోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం అంటే ఎప్పటికీ సమస్యాత్మక ప్రాంతాలు 144 సెక్షన్ విధించి ఉన్నారు. దాదాపుగా అన్ని అంటే రేపు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి దాదాపు 90 నిమిషాల ముందు నుంచి కూడా ఈ మాక్ పోలింగ్ నిర్వహించాలి. కాబట్టి ఇప్పటికే అంటే ఇప్పుడిప్పుడే చేరుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం అసహనంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాయంత్రం అంటే రేపు ఉదయం 7 గంటలకే కావడంతో ఇక్కడ కొంత దాదాపుగా నంద్యాల ప్రాంతం నుంచి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం కొంచెం లేట్ కావడంతో అంటే కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.